సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలకు సంబంధించి బ్యాంకుల సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. అక్టోబర్ నెలలోని మొత్తంగా చాలా రోజులైతే బ్యాంకులకు సెలవులు అయితే ఉండబోతున్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో అక్టోబర్లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు. అక్టోబర్లో ఈసారి అత్యధికంగా 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు అయితే వచ్చాయి. రాష్ట్రాల వారీగా కొన్ని పండుగల విషయంలో తేడాల్లో అంటే తేదీల్లో తేడాలు ఉన్నప్పటికీ మొత్తంగా చూస్తే బ్యాంకులకు సగం రోజులు సెలవులు అయితే రానున్నాయన్నమాట. వీటిలో రెండో శనివారాలు ఆదివారాల్లో కూడా కలిసి అయితే ఉన్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతితో ఈ సెలవులు అయితే ప్రారంభమైతే అవుతాయని చెప్పేసి అన్నారు. ఇక అలాగే ఇదే నెలలో దసరా దీపావళి పండుగలు కూడా అయితే వస్తూ ఉన్నాయన్నమాట. అక్టోబర్ 10న దుర్గా పూజ, అదేవిధంగా మనకి నెక్స్ట్ 11 అక్టోబర్ 11, అదేవిధంగా 12, అదేవిధంగా అక్టోబర్ 31. ఇవి కాకుండా మనకి పండగలు కాకుండా ఈ రోజుల్లో సెలవులు అనమాట. అవి కాకుండా మళ్ళీ సాటర్డే శనివారం కూడా అంటే మనకి శనివారాలు అదేవిధంగా సాటర్డే కూడా సెలవు అయితే ఉండడంతో మొత్తంగా 15 రోజుల పాటు అయితే సెలవులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఇందులో నెలలో 5 సండేస్ అదేవిధంగా ఒకటేమో సెకండ్ సాటర్డే అయితే ఉంటుంది కదా, అవి 5, అదేవిధంగా మామూలు హాలిడేస్ 5, అవి కాకుండా మళ్ళీ దీపావళి దానితో దసరా దసరా ఒకటి వీటికి సంబంధించి సెలవులు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట. మొత్తంగా 15 రోజులు అయితే సెలవు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని